ఆగస్టు 15కి సినిమా రావాల్సింది డిసెంబర్ 6కి కూడా వాయిదా వేశారంటే ఏందనుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఇంటికి వెళ్ళిన సమయంలో కావచ్చు ఎక్కడ మెగా ఫ్యామిలీ ఉందని అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. సాయి ధర్మ తేజ్ అన్ఫాలో చేసిన తర్వాత నాగబాబు గారు ట్వీట్ చేసిన టెక్నాలజీ అత్యంత అధునాతమైన టెక్నాలజీ ఇస్తున్నాం అని చెప్పి నిర్మాతలు అయితే మూవీ మేకర్ చెప్తున్నారు. అవన్నీ వచ్చే మాటలు. అల్లు అరవింద్ గారు చాలా తెలివిగా మెచ్యూర్డ్ పర్సన్ గా బిహేవ్ చేస్తారు కదా. ఆయన ఇటు వచ్చాడు సురేఖ గారితో రామచంద్రతో పాటు పిఠాపురం వెళ్ళాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం చంద్ర గారు. నమస్కారం. అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవాలి. తన ఫ్రెండ్ ని సపోర్ట్ చేశారు శిల్పా గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అక్కడ కొంత విభేదాలు వచ్చాయి. నాగబాబు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, పరాయి అనుకున్న వ్యక్తి మనవాడయ్యాడు, మనవాడు అనుకున్న వ్యక్తి పరాయి అయ్యాడు అని చెప్పి. అండ్ ఎక్కడా కానీ ప్రమాణ స్వీకారం దగ్గర కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఇంటికి వెళ్ళిన సమయంలో కావచ్చు ఎక్కడ మెగా ఫ్యామిలీ ఉంది కానీ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. సో దేనికంటారు? ఏదైనా కొద్ది గ్యాప్ ఉందనేది స్పష్టంగా కనపడుతుంది మీకైనా నాకైనా అందరికి. కరెక్ట్. ఎందుకంటే అతను వ్యవహరించిన తీరు మేనమామని కూడా కాదని, మేనమామ దగ్గర కూడా ప్రచారానికి వెళ్లకుండా మీరన్నట్టు శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గర కోసం, తన ఫ్రెండ్ కూడా కాదు తన భార్య స్నేహితురాలి భర్త కోసం వెళ్ళారు. ఓకే, వెళితే మీరేమైనా గెలిపించగలిగారా సీటు? ఎవరితో పోరాడుతున్నాడు మీ మేనమామ? ఆయనకి మద్దతుగా మీరు వెళ్ళినప్పుడు ప్రజలు అక్కడ మెగా అభిమానులు ఎవరికి వేశారు ఓటు? చూడటానికి వచ్చారు తప్పితే మీరు అభ్యర్థిని మీరు ఎవరన్నా పోయి పుష్ప ఐకానిక్ స్టార్, నేషనల్ స్టార్ కదా, మరి పుష్ప ఏది చెప్తే అది ఎంత. ఆ రోజు మరి అల్లు అర్జున్ గారు తీసుకున్న డెసిషన్ రాంగ్ అంటారా? 100% 100% రాంగ్. ఇప్పుడు సాయి ధర్మ తేజ్ అన్ఫాలో చేసిన తర్వాత నాగబాబు గారు ట్వీట్ చేసిన ఇప్పుడు మెగా అభిమానులతో పాటు అందరూ కూడా తటస్థులు కూడా 80 to 90% ఆయన చేసింది తప్పే కదా. ఇప్పుడు ఒకటి ఈరోజు సినిమా కూడా ఆగస్టు 15కి సినిమా రావాల్సింది డిసెంబర్ 6కి కూడా వాయిదా వేశారంటే ఏందనుకుంటారు మీరు? పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాలేదు, టెక్నాలజీ అత్యంత అధునాతమైన టెక్నాలజీ ఇస్తున్నాం అని చెప్పి నిర్మాతలు మైత్రి మూవీ మేకర్ చెప్తున్నారు. అవన్నీ ఉత్తి మాటలు. డిసెంబర్ 17, 2021లో పుష్ప 1 రిలీజ్ అయింది. పుష్ప రైజ్, ఇప్పుడు పుష్ప ది రూల్ అని. అంటే ఒక సినిమా తీయటానికి 3 సంవత్సరాలు మీరు టెక్నాలజీ గుర్తు రాలేదా? మీకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదా? తెలుసు ఎందుకు పోస్ట్ పోన్ అయింది అంటే, ఎందుకంటే ఆ సినిమాని ఆదరించరు ప్రస్తుతం. అల్లు అర్జున్ చాలా కోపంగా ఉన్నారు అని ఆదరించాలనే భయంతోనే. ఎందుకంటే ఇప్పుడు 2 పాటలు రిలీజ్ అయినాయి, అద్భుతంగా వచ్చినాయి. సినిమా ఎప్పుడు రిలీజ్? ఆగస్టు 15 ఎదురు చూస్తున్నారు. సడన్ గా మళ్ళీ 5 మాసాలు డిసెంబర్ 6కు వాయిదా వేశారంటే అది ఏమంటారు దాన్ని? దేనికంటే ముఖ్య భయపడి ఎవరు కూడా సినిమా చూడటని. ఇప్పుడు ఒక మాట ఉంది, చిరంజీవి అనే చెట్టు కింద వీళ్ళందరూ ఎదిగి 8 మంది హీరోలు అయ్యారు తప్పితే పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ అయినా, ఈ రోజున అల్లు అర్జున్ అయినా. అల్లు అర్జున్కి అల్లు అర్జున్ ఆర్మీ అంటారు. అల్లు అర్జున్ ఆర్మీ ఏమైనా సపరేట్గా వచ్చిందా? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందా? మూలాలు ఇప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటంటే అతని యాటిట్యూడ్లో కొద్దిగా చేంజ్ అయింది. అది మంచి పద్ధతి. నేనేది చేసినా కరెక్ట్ అనే భావన, అది మంచి పద్ధతి. ఇంకోటి, యాదృచ్ఛికంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఈ రెడ్ శాండిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కొట్టే అవకాశం కూడా పుష్పాలకు లేదు. మరి చూడండి విధి ఎంత విచిత్రమైనదో. అల్లు అరవింద్ గారు అంటే అల్లు అర్జున్ గారు అనుకో, అంటే యంగ్స్టర్, కొంచెం దూకుడు స్వభావం ఉండొచ్చు, లేకపోతే ఐకాన్ స్టార్ అయ్యారు, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారని ఒకందుకు అది కప్పేసి ఉండొచ్చు అనుకుంటున్నాం అనుకోండి. బట్ అల్లు అరవింద్ గారు చాలా తెలివిగా మెచ్యూర్డ్ పర్సన్ గా బిహేవ్ చేస్తారు కదా. సో ఆయన మాట కూడా వినలేదా, లేకపోతే ఆయన కూడా ఒకందుకు అల్లు వర్సెస్ మెగా అన్న ఇందులో ఉన్నాడా? అంటే ఆయన మాట వినలేదనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన మీరు అన్నట్టు చాలా తెలివిగలడు, మంచి నిర్మాత. అదే సమయంలో వాళ్ళ అబ్బాయి ఇటు వెళ్ళినప్పుడు ఎలక్షన్ చివరి రోజు ముందు రోజు ఆయన ఇటు వచ్చాడు సురేఖ గారితో రామచంద్రతో పాటు పిఠాపురం వెళ్ళాడు. మీరు గమనించారు లేదు? అంటే ఆయన ఏంది మంచిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అదే సమయంలో నువ్వు ట్వీట్ చేస్తే, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ట్వీట్ చేసి వదిలేసాయి. నువ్వు డైరెక్ట్ గా ఎలక్షన్ లో వెళ్ళటం అవసరమా? ఈ రోజు కనుక సినిమా రిలీజ్ అయితే 100% మేడం. ఇప్పుడు మెగా ఫ్యాన్ బేస్ వాళ్ళు కాదు అనుకుంటే ఆ రోజు అక్కడ అభ్యర్థి ఓడిపోయాడు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమైనా సాధించారా? మీరు ఎక్కడ నేషనల్ స్టార్ ఎక్కడయ్యారు? ఇప్పుడు RRR ద్వారా
ఆస్కార్కి ఎదిగాడు ఎవరు రామ్ చరణ్. రామ్ చరణ్ రామ్ చరణ్ ఎదిగే కొంది ఒదిగే ఉన్నాడు. డెఫినెట్లీ. మరి ఇప్పుడు అదే సమయంలో మీరు రాజకీయాలు నేను ఏం చేసినా కరెక్ట్ అనుకుంటే ఎట్లా? ఎందుకంత రాంగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందండి? ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, సినిమా ఇండస్ట్రీ బాగు కోసం చిరంజీవి గారు, రాజమౌళి, మహేష్, ప్రభాస్ వీళ్ళందరూ వెళ్ళారు మేడం. నాగార్జున గారు డెఫినెట్లీ వెళ్ళి ఉండవల్ల ఆయన దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు అంత హోదాలో ఉండి కూడా 2 చేతులు జాబి మీరు తల్లి లాంటి పొజిషన్ ఉన్నారు, ఆ విజువల్స్ చూసాం, ఇండస్ట్రీని కాపాడనంటే ఆయన ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు, మాజీ ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్ తెలియదు అంటారా మీరు? అన్ని మనసులో పెట్టుకున్నాడు. వాళ్ళ అన్నని అవమానించిన తీరు, అన్నని అవమానించింది కూడా చెప్పారు కూడా. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికంటే అల్లు అర్జున్ ఏమైనా గొప్పవాడా? ఆ రోజు ఆయన కోసం వెళ్ళాడా? ఇండస్ట్రీ కోసం 24 క్రాఫ్ట్స్ కోసం వెళ్ళాడు చిరంజీవి గారు. మరి ఆ వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేస్తే, ఆ వ్యక్తి చిరంజీవి గారిని అవమానిస్తే, ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తే, ఆ వ్యక్తికి ఎగనిస్ట్గా పోరాడుతున్న మీ మేనమామనే కాదని నువ్వు ఆ పార్టీకి మద్దతు ఇస్తాం ఎంతవరకు సమంజసం? అంటే మీరన్నట్టు మొన్న ఎమ్మెల్యే గెలిచి మోదీ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే సాష్టాంగ నమస్కారం పెడితే కుటుంబం మొత్తం వచ్చింది. మరి అప్పుడు వచ్చి బొకే ఇవ్వచ్చుగా? అది కూడా ఇచ్చే పరిస్థితి, అది కూడా ఇచ్చే టైం మీకు లేదా? అంటే ఇంకా మొహం చెల్లలేక వెళ్ళలేదని కూడా అనుకోవచ్చు, లేకపోతే ఆహ్వానం అందలేదని కూడా అనుకోవచ్చు కదా. ఏదైనా రియలైజేషన్ అనేది ముఖ్యం. ఆయనలో కనుక రియలైజేషన్ అయితే ఇది సద్దు మనకిద్ది. అది రియలైజేషన్ కాకుండా నేనే నాలాగే ఉంటా అనే భావన కనుక ఉంటే కనుక ఇండస్ట్రీలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్తారన్నట్టే ఉంటుంది. మెగాభిమానులే కాదు మేడం, ఒక తటస్థులు కూడా, ఒక కామన్ మ్యాన్ కూడా ఎందుకు ఇట్లా ఆలోచన చేసాడు అనేది ఉంది. ఈరోజు ఎవరు నో డౌట్ 99% ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ కాదు ఇది. మెగాభిమానులకు భయపడే అందరికీ తెలిసిన అందరు తెలిసిన అంశమే.